నమస్కారం. వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన భారతీయ జనతా పార్టీ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక సోదరులారా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అరాచకాలు చేశారు, అన్నీ చేశారు, వెళ్ళిపోయింది ప్రభుత్వం. మనం అందరూ కలిసి వెళ్ళగొట్టినాం, ఎన్డీఏ కూటమి అంతా కలిసి వెళ్ళగొట్టినాం. సరే, మనం ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సుభిక్షమైన పరిపాలన అందించాలి అంటే దృఢ సంకల్పంతో మన ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సెంట్రల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సోదరులారా, మనం ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. దానికి సారథ్య బాధ్యతలు వహించినాడు మన ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక కష్టం తీర్చాలంటారంటే ఏ చిన్న పని లేదే, ఆర్థికం లేకుంటే, డబ్బు లేకుంటే ఏ పని నెరవేరదు. కాబట్టి ఏం చేయాలంటే అనుకున్నాడంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాదాపు 9 శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమేమి డెఫిషియన్స్ ఉన్నాయి, రేపు సెంట్రల్లో బడ్జెట్ పెడుతున్నారు నరేంద్ర మోదీ గారు, మనం ఏ పథకానికి ఎంత అవసరమో చాలా అడగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేసినారు. అందులో కూడా సెంట్రల్లో బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా కూడా భారతదేశంలో 145 కోట్లు ఉన్న ప్రజలందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సినదిగా ఒక వెబ్సైట్లో పెట్టినారు. సోదరులారా, మీరందరూ నిశ్చితంగా గమనించండి. మనకి ఏమేం పథకాలు అవసరము, ఏ పథకానికి ఎంత డబ్బు అవసరము, దాన్ని ఎట్లా రాబట్టుకోవాలి, వస్తే మనం ఏ సంస్కరణలు మన ప్రజలకు ఏమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాము దాన్ని నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో మన అందరూ కూడా ఈ సెంట్రల్ బడ్జెట్ పెట్టేలో కన్నా ఇవన్నీ కూడా సేకరణ జరుగుతుంది. అందులో జనసేన నాయకుడు మన డిప్యూటీ మంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ జీ కూడా అన్ని విశ్లేషణాత్మకంగా అన్ని సవివరంగా విషయ సేకరణ జరుగుతుంది. కాబట్టి మనము కూడా మన ప్రాంతానికి ఏం అవసరం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే దాన్ని సుస్పష్టంగా ఇప్పుడున్న మేధావి వర్గం అందరూ కూడా మన ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే మేధావుల అవసరం అందరూ కూడా ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సలహా ఇస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏమేమి కావాలా, ఏమేమి వనరులు కావాలా అనే దాన్ని సుస్పష్టంగా తెలియజేసిన బాధ్యత మన అందరి భుజస్కంధాల పైన ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొట్టమొదటి చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ విధానాన్ని నెలకు 4,000 మిగతా ముందు చెప్పిన విధంగా 3,000 రేపు 3వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి వాళ్ళకి ఇళ్ళకి అందజేసే బాధ్యత ఇప్పటికి ఆర్డర్ ఇచ్చి అయిపోయింది. కాబట్టి మనం ఏమి చేయాలా, మన ప్రజలకు ఏం అవసరము, మన మండలానికి ఏం అవసరము, ఇవన్నీ సుస్పష్టంగా మనకి తెలియజేసిన బాధ్యత మనందరి పైన ఉంది. ఏదేదో చేశాడు, ఇసుక మాఫియా చేశాడు, మద్యం మాఫియా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అతను తరలి కొట్టాడు. కానీ మనం సుస్పష్టమైన పాలన అందించడానికి మనమేమి చేయాలనే దృఢ సంకల్పము మనలో ఉంది. కాబట్టి విజన్ ఉన్న నాయకులు 2047 నాటికి భారతదేశానికి సుస్పష్ట ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోదీజీ గారు సెంట్రల్లో ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజన్ ఉన్న నాయకుడు, నా ప్రజలకు ఏమి కావాలంటని చెప్పి అడగడానికి రెడీగా ఉన్నాడు. అక్కడి నుంచి తెస్తాడు. మనము అభివృద్ధి బాటలో ప్రయాణిస్తాం, మన జీవితాలు కూడా సుఖమయంగా ఉంటామంటని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ